ప్రసన్న నాకు నిర్మాత అవ్వడం ఇష్టం లేదు, నటి అవ్వడం అసలు ఇష్టం లేదు. కేవలం విష్ణు ఎంకరేజ్మెంట్. చదువుకున్నది చాలు, ఇక్కడికి వచ్చేసి పెళ్లి చేసుకున్నావు కదా, ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ ఉంటే మెల్లగా విష్ణు ప్లాన్ చేసి టీవీ ఛానల్స్లోకి తిప్పాడు. అక్కడ అందరూ ఇది నిజం, నేను నిజాలు మాట్లాడతానని మీకు తెలుసు. ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడికన్నా వెళితే ఏమండి మీ అమ్మాయి ఎక్కడ అన్నారు. మా అమ్మాయి అంటే అదేంటి లక్ష్మీ ప్రసన్న. ఎందుకమ్మా? టీవీల్లో ఉందండి, ఎంత చక్కగా మాట్లాడుతుందండి, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుందండి, ఇలా చెప్తూ ఉంటే పలు సందర్భాల్లో ఇది సత్యం, చాలా ఆనందం వేసింది. ఏ తండ్రికైనా ఇంతకంటే ఆనందం అక్కర్లే. డబ్బు తీసుకురావాల్సిన అక్కర్లేదు. బిడ్డలు క్యారెక్టర్ బాగుంటే చాలు. 10 బాగా అడగపోయినా పర్వాలేదు. చండాలంగా ఉందిరా అమ్మాయి, చండాలంగా తీసిందిరా సినిమా అంటే బాధ. సినిమా పర్వాలేదు, డబ్బులు వచ్చాయో రాదో అన్నా తప్పులేదు. ఏ బిడ్డలైనా మంచి ప్రవర్తనతో సొసైటీలో బ్రతికినప్పుడే తల్లిదండ్రుల జీవితం చరితార్థం అవుతుంది. ఆ విధంగా ఎక్కడికి పోయినా టీవీలో నుంచి సినిమాలోకి వచ్చి రాఘవేంద్రరావు నా సోదరుడు సినిమాలో ఒక నంది అవార్డు రావడం, ఇట్ ఈస్ షాక్ టు మీ. ఆ స్క్రీన్లో ఆ గెటప్లో అలా చేయడం. అలాగే గుండెల్లో గోదావరి చెప్తున్నారు మన వాళ్ళందరూ కూడా. గుండెల్లో గోదావరి ఆ ఎండల్లో పోయి తీయాల్సిన అవసరం లేదు, ఉన్నది చాలు. ఎంతవరకు తృప్తి దేవుడిచ్చాడు. ఏమీ లేని వాళ్ళకు ఈ మాత్రం ఇచ్చాడు మనకు. మన వల్ల ఏంది 10 మందికి సహాయం చేయగలుగుతున్నాం. ఇంకా ఎందుకు తల్లి నువ్వు కష్టపడడం? భర్తతో హ్యాపీగా ఉంటూ, ఇదిగో ఇక్కడ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో తనకున్నాయి, అవి జాగ్రత్తగా చూసుకుంటూ హ్యాపీగా ఉండమంటే ఇలా అడుగుపెట్టింది. ఏదైనా ప్రతి అడుగు చాలా ప్రమాదకరమైన అడుగు ఇక్కడ సినిమా రంగం. డబ్బులు ఒక సినిమాలో వచ్చినవి, ఒక సినిమా ఫెయిల్ అయితే అన్ని 4 సినిమాల్లో హిట్ అయింది పోతుంది లెక్క, అందరికీ తెలిసిందే. డబ్బు పోతే మళ్ళీ రాదు. నేను చెప్తూ ఉంటాను, డబ్బు పోతే పోయింది కానీ పరువు మాత్రం పోకూడదని. నా కుమార్తెని సినిమా చూసి చాలామంది చాలా బాగుంది, సినిమా చూడని వాళ్ళు కూడా ఏమండి చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు. నర్సింగ్ యాదవ్ గాబరాగా ఉందండి, నాన్నగారు చంపేస్తారండి.